మనం చెప్పుకోబోయే అంశం యేసుక్రీస్తు శిలువలో పలికిన 4వ మాట మార్కు 15:34 చదువుతున్నాం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని బిగ్గరగా కేకలు వేశాడు. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థం. ప్రియమైన సోదరులారా, యేసు ప్రభు వారు తన గురించి తాను పలికిన మొట్టమొదటి మాటే ఈ 4వ మాట. నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావని యేసు ప్రభు వారు మొట్టమొదటిసారిగా తన గురించి తాను మాట్లాడారు. ఆయన ఆ మాట పలకడానికి గల కారణం ఏమిటంటే మనం ఆలోచన చేసినట్లయితే ఈ మాటలు పలకడానికి 2 కారణాలు బైబిల్లో నుంచి తెలుసుకున్నాము. మొట్టమొదటిగా ఈ ప్రవచనం నెరవేర్పు. కీర్తన 22:1 నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టామని. క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితం రాజైన దావీదు యేసుక్రీస్తు కూర్చిన ప్రవచనం నెరవేర్చడానికి యేసుక్రీస్తు వారు ఈ విధంగా శిలువలో పలకడమైంది. రెండో కారణం ఏమిటంటే యేసు ప్రభు వారి భూమి మీద జీవించిన కాలంలో 100% మానవుడు, అలాగే 100% దైవత్వాన్ని కలిగి ఉన్నాడు. ఆయన రక్త మాంసాలతో భూమి మీద జీవించినప్పుడు ఒక మానవుడిగా ఆయన అనేక బాధలు పడ్డారు. హల్లెలూయా. లూకా 22:44 గెత్సేమనే తోటలో ఆయన దేవుని ప్రార్థన చేస్తూ వేడుకుంటున్న సందర్భంలో ఆయన చెమట రక్త బిందువు వలె మారుతుంది. ఒక వ్యక్తి చెమట రక్త బిందువు వలె ఎప్పుడు మారుతుంది అంటే అతను తట్టుకోలేనంత టెన్షన్లో వెళ్ళినప్పుడు మారుతుంది, ఓవర్ టెన్షన్ గురైనప్పుడు మారుతుంటారా. రేపు నన్ను శిలువ మీద చిత్రహింసలు పెట్టి చంపుతారని ముందుగా తెలిసిన వారు కాబట్టి, మానవ శరీరంలో ఉన్నారు కాబట్టి ఆయన టెన్షన్ పడడం జరిగింది. ఈ 4వ మాట ఆయన పలకడానికి ఆయన మానవ దేహాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి, కొంచెం సమయం ఆయన మానవుడిగా ఆలోచించాడు కాబట్టి, యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కలంకుడు. అలాంటి ఆయన చెయ్యని తండ్రి అయిన దేవుడు ఎందుకు విడిచిపెట్టాడని మనం ఆలోచన చేసినట్లయితే, శిలువ వేయబడిన సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు నీ పాపాన్ని, నా పాపాన్ని, మనందరి పాపాన్ని తన భుజస్కంధాల మీద మోస్తూ మనం చేసిన పాపాలకే ఒక గొర్రె పిల్లలు అందించబడుతున్నారు. దేవాది దేవుడు తన కుమారుని చూస్తూ ఉన్నప్పుడు ఆయన కుమారుడు కనిపించలే, కానీ మనం చేసిన పాపాలే తన కుమారుడి మీద కనిపించేది. యెషయా 53:10 స్పష్టంగా రాయబడింది, తన కుమారుని నలగొట్టుట ఆయనకి ఇష్టమైందంట. నీ కోసం, నా కోసం తన కుమారుని నలగొట్టడానికి కూడా ఆయన ఇష్టపడ్డారు. యోహాను 3:16 ఈ విధంగా ఉన్నది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, ఆయన ఎంతగా ఈ లోకాన్ని ప్రేమించాడంటే నీ కోసం, నా కోసం తన కుమారుని నలగొట్టడానికి కూడా ఆయన ఇష్టపడ్డాడు. తన కుమారుడు చెయ్యి విడిచిపెట్టడానికి కూడా ఇష్టపడ్డాడు. ఆయన ప్రేమ గొప్పది, ఆయన త్యాగం గొప్పది. మీరు నా వైపు తిరుగుడు, నేను మీ వైపు తిరుగుతానని చెప్తున్నాను. అయితే మనం ఎంతమంది ఆయన వైపు తిరిగి ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదం మనం ఉండాలి. ఈ మాట దేవుడు ఆశీర్వదించాలి.